యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు కాంప్లెక్స్ నుండి రామన్నపేటకు అదనపు జిల్లా కోర్టును తరలించాడని నిరసిస్తూ భువనగిరిలో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. కోర్టు తరలింపును ఆపాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు ఏకమై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు కోర్టు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి తరలింపు నిర్ణయంపై తన వినతిని తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిస్సంగి విద్యాసాగర్ తెలిపారు. ముఖ్యంగా కంటికి కనబడని కుట్ర జరిగినది హైకోర్టులో. ఈ భువనగిరి కోర్టు ఏడీజేని తరలిస్తున్న రామన్నపేట దాని విషయంలో. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రామన్నపేట కోర్టు ఏడీజే అది దేనికి స్టాటిస్టికల్గా పనికిరాదు. అది ఏ విధంగానైనా అది మున్సిపల్ మున్సిపల్ కాదు, తర్వాత ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా కాదు, అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గిట్లా కాదు. కాబట్టి అది అక్కడ కోర్టు తరలించడము చాలా బాధాకరము, చాలా అన్యాయం అని చెప్తున్నాను. అది ఆడియో కాన్సెంట్ కాదు. ఇంకా నిజంగా చెప్పాలంటే కూడా అక్కడ టీ తాగడానికి ఒక ఛాయ్ హోటల్ గిట్లా సరిగా లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ కోర్టు ఈ రావణపేట ఏడీజే కోర్టును తక్షణమే ఆపాలని, ప్రజల సౌకర్యం గురించి కక్షిదారులు గిట్లా చాలా బాధపడుతున్నారు. అక్కడ ఏ విధమైన సౌకర్యం లేదు. కాబట్టి తప్పక గవర్నమెంట్ స్పందించాలి. 1 సంవత్సర కాలం పాటు టైం తీసుకోకుండానే అతి త్వరలోనే సీక్రెట్గా రహస్యంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లోకల్ వాళ్ళకు లేకుండా తెలియకుండా మన హైకోర్టు న్యాయమూర్తులు, మాకు స్థానిక న్యాయమూర్తులు కూడా తెలియకుండా చాలా గోప్యంగా ఉంటూ భువనగిరి నుండి ఒక అదనపు జిల్లా కోర్టును తరలించాలని దురుద్దేశంతో వీటిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా రహస్యంగా ఉంది. గత కొంతకాలంగా మేము కూడా దీని మీద గత ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఈ దాని విషయంలో ఎంతో మందికి హైకోర్టు జడ్జిలకు కూడా విన్నవించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ చాలా రహస్యంగా ఉండి 1-2 రోజుల్లో ఎవరికి తెలియకుండా ఆ కోర్టుని ఓపెన్ చేయాలని చెప్పేసి హైకోర్టు సంకల్పించినట్టుగా మాకు నిన్న ఇన్ఫర్మేషన్ తెలియడంతో వెంటనే మేము తక్షణమే అందరం స్పందించి నిన్న జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ జనరల్ బాడీ నిర్ణయం మేరకే 3 రోజుల పాటు కోర్టులను బహిష్కరించాలి. మేము ఈ రోజు వెంటనే ఇది బహిష్కరిస్తూ ఇక్కడితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళడము, అదే మాదిరిగా ఆర్థిక మంత్రి దగ్గరికి సెక్రటేరియట్కి వెళ్ళి ఈ కోర్టుని ఆపాలని చెప్పేసి మేము సంకల్పం